గేట్లు ఎత్తేసారు, ఆల్మోస్ట్ ఆపరేషన్ ఆకర్ష సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఇక మీకు ఆగస్టు సంక్షోభం ఉండకపోవచ్చు. సార్ ఒకటి మాత్రం వాస్తవం, 2018లో వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క రాజకీయ రాక్షస క్రీడ ఏదైతే ఉందో ఆ రోజే ప్రతిపక్షం ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అనేది ఏదైతే కంకణం కట్టుకొని ఆ రోజు చేసారో ఎక్కడ పోదండి. మనం చేసిన తప్పులు మనల్నే వెంటాడుతూ తిరిగి ఆ తప్పులు మనకి జరిగినప్పుడు వారికి ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఆ రోజు ప్రతిపక్షం కూడా ఉండొద్దు అని ఒక పైశాచిక రాజకీయాన్ని మొదలుపెట్టినటువంటి కేసీఆర్ కి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి ఎక్కులు ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బాధపడ్డారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని దెబ్బతీసి కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసి అసలు కాంగ్రెస్ పార్టీ లేదు భూస్థాపితమైంది అని చెప్పుకోవడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పుకోవడానికి వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ స్వార్థపూర్తమైన రాజకీయం కోసం ఆరోపణ చేసినటువంటి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు. కాబట్టి ఇవాళ మేము కూడా ఈ పని చేయాల్సిన అవసరం లేకుండే, కానీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో మరి టిఆర్ఎస్ లో కానీ అటు బీజేపీలో కానీ 3 నెలలు ముచ్చటగా 3 నెలలు కూడా ఉండదు ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి మరి ప్రగల్భాల వాళ్ళకి మరి ఏదైతే హెచ్చరికలు జారీ చేసారో, అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు, చిన్నాభిన్నమైపోతుంది, ఏదో అయిపోయింది అన్నట్టుగా మరి క్రియేటివిటీ చేసినటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలంటే గతంలో మనకు ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టి వెన్నుపోటు ఓడిసినటువంటి నాయకులు ఉన్నారో మరి ఇవాళ కూడా సేమ్ అదే పార్టీలో ఉండి ఆ పార్టీని వెన్నుపోటు ఓడిస్తే మరి కార్యకర్తల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ ఏ విధమైనటువంటి బాధ ఆ రోజు మేము అనుభవించినామో ఇవాళ అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దెబ్బకి దెబ్బ అనేది అంటే ఆయన చేసిన తప్పుని మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకూడదంటే ఆ నొప్పి ఏందో ఆ బాధ ఏందో తెలవాలి. కాబట్టి ఇంకొకటి వీళ్ళు అనుకుంటున్నట్టు అపోహ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, వీళ్ళకి సంఖ్య లేదు, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది, ఎంఐఎం తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, రాబోయేది కేసీఆర్ అన్నట్టు మాట్లాడుతున్నటువంటి ఆ తీరు అహంకారాన్ని తక్కువ చేయడానికి వాళ్ళ ఆకర్షణ ఏదైతే మీరు ఈరోజు ఎమ్మెల్యేని చేర్చుకుంటామో అది వాస్తవం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం గాడి చెప్తే మళ్ళీ ఎలక్షన్లు వచ్చి లేకుంటే గందరగోళం వచ్చి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే హామీలు నమ్మి మాకు వాళ్ళ అధికారాన్ని ఇచ్చారో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇటువంటి దుర్మార్గానికి బుద్ధి చెప్పాలన్నా ఒక సరైన పద్ధతిలో మన ప్రభుత్వాన్ని నడపాలన్నా కూడా కొన్ని ఇదంతా ఒక్కైతే అయితే ఆచార్య గారు, ఇదంతా ఒక్కైతే అయితే ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తున్న తీరు సరైంది కాదని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తీవ్రంగా ఖండిస్తున్నారు కెమెరాల ముందుకు వచ్చి. ఇదో పక్కన పెడితే తాము 12 మందిని తీసుకుంటే 10 మంది ఓడిపోయారని, వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని హరీష్ రావు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు గులాబీ నేతలు మంటలు పుట్టిస్తున్నాయండి. మరి ఎందుకు హరీష్ రావు గారు అలాంటి వ్యాఖ్యలు చేశారు? కూర్చున్న చేటు కొమ్మని ఎవరన్నా నడుక్కుంటారంటారా? ఎందుకు హరీష్ రావు గారు ఇలా మాట్లాడారంటారు? ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న గులాబీ నేతలే ఏమంటున్నారో చూస్తున్నారు కదా. అయితే ఒక్కటి మాత్రం వాస్తవము, ఆ రోజు తీసుకునేటప్పుడు వీళ్ళకి గెలవలేదా అంటే ఒక్కరు కూడా గెలవలేదు అంటే మరి ఆ రోజు ఏ ఉద్దేశంతో మీరైతే తీసుకున్నారో ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిండ్రండి. కాంగ్రెస్ పార్టీని మోసం చేసినప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉంటే ఓట్లు వేస్తారు? అంటే ఒక పార్టీని మోసం చేసినప్పుడు నువ్వు మళ్ళీ ఆ పార్టీని నమ్మి మళ్ళీ నీకు ఓట్లు వేయాలంటే ప్రజలు ఏం చిక్కోళ్ళా పిచ్చోళ్ళా? ఏ అహంకారంతోనైతే కేసీఆర్ గారు దేశాన్ని వెళ్తా అని చెప్పేసి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినో ప్రజలు ఎప్పుడు మనం గమనిస్తాం. మనం ఏదో మనం చేస్తున్నాం కదా, మనం నడుస్తున్నాం అనుకుంటారు, కానీ ప్రజలు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ మనం చేసిన తప్పిదాలు వాళ్ళు గుర్తిస్తారు. దానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి మరి కేసీఆర్ యొక్క చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళు గెలవలేదు అంటే వాళ్ళు చేసిన తప్పిదాలకు వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్ష. దాన్ని మళ్ళీ నువ్వు ఆ రోజు నీవు స్వార్థానికి వాడుకొని మళ్ళీ వాళ్ళని కుక్క కాకు చెప్పు దెబ్బగా మళ్ళీ వాళ్ళని అవమానించడం అనేది సరైన విధానం కాదు. ఓకే.